కాండం 15వ అధ్యాయము 5వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథం చేద్దాం, చదువుదాం. ఆదికాండం 15:5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగవునని చెప్పాను. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అడగచ్చా ఇక్కడ నేను? ఇప్పుడున్నవారు ఎంతమంది నమ్ముతున్నారు యెహోవాను? ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మనం ఎప్పుడైతే దేవుడిని నమ్మామో అప్పుడు దేవుడు మనం నమ్మిన దాన్ని మనకి నీతిగా ఎంచుతాడు. మన జీవితంలో కార్యములు జరగాలంటే మనకు కావాల్సినదే. మరియు ఆయన నీవు ఈ దేశంలో స్వతంత్రించుకున్నట్లు దాన్ని ఇచ్చుటకు కల్దీలోను ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గొవ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేశాను. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చుదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదవు, మంచి వృద్ధాప్య మందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చుదురని నిశ్చయంగా తెలుసుకునమని అబ్రాహాముతో చెప్పాను. మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, స్వాధిపతి నాయన, ఈ యొక్క వాక్యం మధ్యకు మేమందరం వస్తూ ఉండగా ప్రభా, మొట్టమొదటిగా మాలో ఉన్న ప్రతి ఒక్క భిన్న అభిప్రాయాలను తీసివేయము. మమ్మల్ని మీ వాక్యం మధ్యకు మేము నడిపించుకుంటూ ఉండగా ప్రభా, మాకు నీకు మధ్యలో ఏ అందకము ఆటంకము లేకుండా సంపూర్ణంగా తీసివేయము, తొలగించేయము. ఈ రాత్రి ప్రభా, మాట్లాడుతున్న మనుషులను పూర్తిగా మీరు మరుగు చేయమని, వేరు చేయమని, నీ యొక్క ఆత్మ మాత్రమే మాతో మాట్లాడటకు సహాయం తెచ్చమని, నువ్వు మాట్లాడిన ప్రతి మాట మేము గ్రహించుటకు, అర్థం చేసుకుంటకు, దాని ప్రకారంగా దీవించుటకు, మేము ఒక తీర్మానం కలిగి ఉంటకు మాకు సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుని ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? ఉద్యోగకుడికి అన్నారు, ఉద్యోగకుడికి అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉద్యోగకుడికి వచ్చిన వాళ్ళు ఒకసారి ఆమె చెప్తారా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, సేవకుడు ఆమెను చెప్పమని అడిగాడంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? అది వాక్యం వింటా కూడా మనం స్పందించలేని స్థితిలో ఎప్పుడూ ఉండద్దు. వాక్యం మనల్ని కదిలించాలి. నువ్వు వాక్యము కదిలించడానికి వీలుగా నీ ఆత్మను తీసుకొచ్చి దేవుడికి అప్పగిస్తే చాలు, మిగతా పని దేవుడు చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తం అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇదంతా మీరు చదివినట్లయితే ఎక్కడా దేవుడు ఒక పేరు పెట్టాడు కానీ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం చెప్తూ ఉన్నారంటే, దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. అబ్రహాము తర్వాత రాబోయే సంతానానికి దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. అయితే ఈ నిబంధన ఎప్పుడు కూడా ఒక నిబంధన చేయాలంటే వారి మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి, ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉండాలి. నిబంధన అనేది మన భాషలో మాట్లాడితే ఒప్పందము అంటాం. ఈ ఒప్పందం అనేది రెండు పక్షాల వాళ్ళు అంగీకరిస్తేనే అది ఒప్పందం, లేకపోతే ఒప్పందం కాదు. నిబంధన అనేది 2 వైపులా ఒప్పుకుంటేనే అది నిబంధన. కాబట్టి ఇక్కడ దేవుడు ఇప్పుడు ఎవరితో నిబంధన చేస్తారంటే అబ్రహాంకి సంబంధించి, అబ్రహాము తర్వాత సంతానం సంబంధించి నిబంధన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఆశ్చర్యం ఏంటంటే ఈ నిబంధన నాది కూడా. ఎవరిది? మరి కామ్గా ఉన్నారు అందరూ.
మీ నిబంధన మీతో దేవుడు చేస్తున్నప్పుడు మీరు సంతోషం ఉంటారు కదా. అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మీ ఒప్పందం తీసుకొని మీతో నిబంధన చేశారంట. అయితే మనం ఇప్పుడున్నాం కదా, అప్పుడు లేం కదా అంటే, అప్పుడు అబ్రహాంలో మనం ఉన్నామంటున్నాం. కాబట్టి నిబంధన ఎవరిది ఇప్పుడు? ఈ రోజు మనం మాట్లాడుతాం అదే నిబంధన. ఏ నిబంధన అంటే దేవుడు చేసిన నిబంధన. దేవుడు ఎప్పుడు నిబంధన చేస్తాడో చెప్తారు ఒకసారి. వాక్యంలో చదివాం, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను, అప్పుడు దేవుడు నిబంధన చేశాడు. సో ఈ రాత్రి నేను మీకేం చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ విశ్వాసం చూస్తున్నాడు, అప్పుడే దేవుడు నిబంధన చేస్తున్నాడు. అయితే మనం ఈ భూమి మీదకి వచ్చాక ఆత్మీయమైన మతి మరుపు వచ్చే నిబంధన మర్చిపోయాం. ఈ రాత్రి దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఆత్మీయమైన మతి మరుపు తీసివేసి ఆయన మనకి మన నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి మనం ఎక్కడికి వచ్చామంటే, మనం భూమి మీద మామూలు ప్రజలము కాదు, నిబంధన ప్రజలము. ఎవరు మనం? ఎవరితో మనకి నిబంధన? మీరు గమనించండి, దేవుడు ఒకసారి నిబంధన చేసేటప్పుడు భూమి మీద ఆయన నిబంధన చేయాల, ఆకాశంలో నిబంధన చేశాడు. ఎక్కడ నిబంధన చేశారంటే, నోవాహుతో ఒక నిబంధన చేయాల్సి వచ్చింది దేవుడు. అప్పుడు దేవుడు నోవాహుతో ఒక మాట అన్నాడు, నోవాహు, ఇదిగో గతసారి నేను కురిపించినట్టుగా 40 దినముల వర్షము భూమి మీద మళ్ళా కురిపించను, 40 రాత్రులు పగలు మరెన్నడూ కురిపించను. అయితే నేను ఎప్పుడన్నా భూమి మీద ఉగ్రత వచ్చినప్పుడు మళ్ళా వర్షం కురిపిస్తున్నప్పుడు నేను నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటా. అందుకొరకు ఇదిగో ఈ నిబంధన అని దేవుడు మేఘములో తన ధనస్సును ఉంచాడని బైబిల్ చెప్తా ఉన్నది. ఏం ధనస్సు అది? వర్ష ధనస్సు. ఏం ధనస్సు అది? వర్షము నేను ఆపేస్తానని దేవుడు చెప్పిన దానికి ఆ నిబంధన గుర్తయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు నిబంధన నోవాహుతో చేశాడా, మనతో చేశాడా? నిబంధన ఎవరితో చేశాడు? నోవాహుతోనా మనతోనా? మరి నోవాహుతో చేస్తే అక్కడితోనే ఆగిపోవాలి. మరి ఇప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు వర్షధనస్సు వస్తుంది కదా, అంటే అర్థం ఏంటి? చేశాడనేనా? భూమి మీద మనం ఉన్నామని ఆ మాట నోవాహు లేకపోయినా నేను జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే ఈరోజు మన జీవితంలో నీవు చర్చికి వచ్చినా రాకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, నువ్వు గుప్పెళ్ళు విప్పినా ఇప్పకపోయినా, నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా, నీ జీవితంలో జగత్ పునాది కన్నా ముందుగా దేవుడు ఏ నిబంధన చేశాడో ఆయన దానికే కట్టుబడి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఒకటే, నీతో చేసిన నిబంధన నీకు గుర్తొచ్చాక నువ్వు ఇంతకుముందు ప్రజల్లాగా ఉండవు, లోకల్లో ఉన్న ప్రజల్లాగా ఉండవు, నిబంధన ప్రజల్లాగా ఉంటావు. ఏమా? కాబట్టి గమనించండి, కొద్దిమంది మనం చర్చికి వచ్చినప్పుడు చర్చికి వచ్చి బలహీనంగానే వస్తాము, చర్చి నుంచి వెళ్తా కూడా బలహీనంగానే వెళ్తాం. కారణం ఏంటంటే మనం ఎవరో మనకి జ్ఞాపకం రాక. మనకి జ్ఞాపకం రాక. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గత రాత్రి కూడా చర్చితో చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీవు నిజంగా యేసుక్రీస్తుని కానీ ప్రేమించినట్లయితే, ఆయన ఒక వాక్యం నీలో కానీ ఉన్నట్లయితే, ఆయన ఒక ఆత్మ కానీ నిన్ను కానీ తాకినట్లయితే, నీకు భూమి మీద శత్రువులు ఉంటారా? ఇదొకటి చెప్పండి నాకు వినబడేలాగా. ఉంటారా ఉండరా? నువ్వు ఎవరితోనైనా మాట్లాడకపోవటం ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఏదో ఒకటి చేస్తాను చెప్పండి, ముందుకు పోవాలి కదా. ఇక్కడ సమాధానం రాలా. సరే, రాత్రి చెప్పింది మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. ఈ పోలికి పోల్చాడు అనుకోవద్దు, మనకు అర్థం కావాలి కదా. కొన్ని ఒక తాగుబోతు పూర్తిగా తాగేసిన తర్వాత ఎలా నడుస్తాడు? అతనికి గోడ ఎదురొస్తే, లారీ వస్తే, శత్రువు ఎదురొస్తే, అతనికి శత్రువు ఏంటో తెలియదు, మిత్రుడు ఏంటో తెలియదు, గోడ తెలియదు, లారీ తెలియదు, మరణం తెలియదు. మరి భూ సంబంధంగా తాగి మత్తెక్కిన వ్యక్తి అలా ప్రవర్తిస్తే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటా నువ్వు ఇంకెలాగుంటావు? పరిశుద్ధాత్మను పొందుకుని నువ్వు ఎలాగుంటావు? ఒక తాగుబోతు వ్యక్తికి శత్రువు ఎదురు పడ్డా కూడా తెలియదు, ఆ సమయంలో బాగున్నావా అంటాడు. మరి పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నడిచే నీవు నీ ఇంట్లో వ్యక్తి కనిపిస్తేనే గాడ్ బ్లెస్ యు చెప్పలేకపోతున్నావంటే ఉన్నావా? వాక్యం కింద నువ్వు నిబంధన ప్రజలుగా ఉన్నావా లేదా? లేదు, మర్చిపోయే మనం. తప్పు నీది కాదు, నువ్వు పుట్టిన నీ కాలం ఉండదు.
అయితే ఈ కాలంలో నువ్వు పుట్టి నువ్వెవరో తెలుసుకోకపోతే తప్పు నీది. ఒకసారి ఒక గొప్ప వ్యక్తి ఇలాగ అన్నాడు, నువ్వు పేదోడుకు పుట్టడం నీ తప్పు కాదు, పేదోడుగా చనిపోవడం నీ తప్పు అన్నాడు. ఏంటది? పేదోడుకు పుట్టడము నీ తప్పు కాదు, కానీ పేదోడుగా చనిపోవటము. అయితే నేనేమంటానంటే, క్రీస్తు ఎవరో తెలియకుండా పుట్టడం నీ తప్పు కాదు, కానీ క్రీస్తు ఎవరో తెలియకుండా చనిపోతే అది నీ తప్పే అంటాను. పరిశుద్ధాత్మ ఎవరో తెలియకుండా చనిపోతే అది నీ తప్పే అంట. పరలోక రాజ్యం ఉందని తెలిసి నువ్వు అక్కడికి పోకపోతే నీ తప్పే అంట. నరకం ఉందని తెలిసి అక్కడికి నువ్వు పోవాలన్నా కూడా నీ తప్పే అంట. తప్పేదో రైట్ ఏదో తెలిసి నువ్వు రైట్ అయిన మార్గం ఎంచుకోకపోతే నీ తప్పే అంట. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించాలని తెలిసి వెంబడించకపోతే అది నీ తప్పే అంట. నీలో పాపం ఉందని తెలిసి ఆ పాపం విడిచిపెట్టలేదంటే అది నీ తప్పే అంట. నీ పక్కన నీ కళ్ళ ముందు ఒక తప్పు జరుగుతావు అంటే ఆ తప్పుని తప్పు అని చెప్పకుండా తప్పించుకొని తిరిగితే ఆ తప్పు నీదే అని చెప్తాను. కారణం ఏంటంటే నీలో దేవుడు ఒక ఆత్మ ఉంటే ఆ ఆత్మ సరిచేసే ఆత్మ, అది దీవించే ఆత్మ, అది బలపరిచే ఆత్మ, నిన్ను ఉత్సాహపరిచే ఆత్మ, ముందు నడిపించే ఆత్మ, నీలో ఉద్యమం తీసుకొచ్చే ఆత్మ, నిన్ను కదిలించే ఆత్మ, నిన్ను నిలబెట్టే ఆత్మ, నిన్ను బలపరిచే ఆత్మ, అనేక మందిని నీ వైపు తిప్పే ఆత్మ, అనేక మందిని నీ లోపల క్రీస్తుని చూపించే ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నువ్వు నడవాలంటే మొట్టమొదటిగా నీకు సంగతి జ్ఞాపకం రావాలి. ఏంటంటే నువ్వు ఈ కాలానికి దేవుడి చేత నిబంధన చేయబడిన ప్రజలలో ఒక భాగమై ఉన్నావు. గమనించండి, అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు. ఏ నిబంధన చేశాడంటే ఇది నీకు నీ తర్వాత సంతానం కూడా ఉంటుంది. అయితే 4 తరముల వారు నాకు లోబడరు. వాళ్ళు మొత్తం బానిసలుగా బతుకుతారు, కానీ ఆ తర్వాత తరం వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళని ఎవరైతే బానిసలుగా చేశారో వాళ్ళని నేను యుద్ధంలో ఓడిస్తానంటున్నాడు. చూడండి ఒకసారి జాగ్రత్త. నీవు లోబడ్డావు అబ్రహాము, అందుకే నీకు నిబంధన చేశా. నీ తర్వాత వాళ్ళు లోబడరు, అందుకని వాళ్ళు బానిసలు చేశా. ఆ తర్వాత బానిసలు నా వైపు తిరుగుతారు, మొరపెడతారు, నేను వాళ్ళ వద్దకు వస్తాను, వారి బానిసలుగా చేసిన వారిని నేను చీల్చి అండాడతానన్నాడు. అంటే దేవుడు ఎక్కడ దాకా చేశాడు నిబంధన? ఇది అబ్రహాముకి మాత్రమేనా? కాదండి, అబ్రహాము తర్వాత సంతానాన్ని కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇంత మనం చెప్పినట్టుగా మొదటిగా నిబంధన అంటే ఏంటంటే 2 వ్యక్తుల మధ్యలో చేసే నిబంధన. ఇంత నోవాహు నిబంధన చూస్తున్నాం, వర్షధనుసు నిబంధన చూస్తున్నాం, భూమి మీద ప్రజలు మళ్ళీ వర్షం కిందకి రాకుండా ఉంటాయని నిబంధన చూస్తున్నాం. గమనించండి, దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడేటప్పుడు అక్కడ కూడా ఒక నిబంధన చేశాడు. జ్ఞాపకం ఉన్నదా? నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ ప్రజలను తీసుకొని రా. అయితే ఫరో వద్దంటాడు. ఆ తర్వాత నా చేయి చాపి అద్భుతాలు చేసి నేను తీసుకుని వస్తా, నువ్వు నిలబడు, మొత్తం నేను చేస్తా. నీ చేతికి సూచనలు కర్ర ఇచ్చా, ఈ కర్ర తీసుకెళ్ళు, నీళ్ళు తీసుకొచ్చి ఏటీబీ గట్టి మీద పెట్టి కొడితే అది రక్తంగా మారుతుంది. నువ్వు చేయి చాపి పిలిస్తే ఈగలు వస్తాయి, మిడతలు వస్తాయి. ఇవన్నీ కార్యాలు దేవుడు మోషేకి అప్పచెప్పి నేను నీకు తోడుగా ఉంటా నిబంధన చేశాడు. ఇప్పుడు మోషే రంగం నుంచి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ రంగం మీదకి వచ్చాక దేవుడు అంటున్నాడు, మోషేకి నేను తోడుగా ఉన్నట్టుగా యెహోషువ నేను నీకు తోడుగా ఉంటా. ఏమని మీరు గమనిస్తే మోషేతోనూ దేవుడు ఉండిపోయి అక్కడికి వెళ్ళిపోలా, నోవాహుతో మాత్రమే ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోలా, అబ్రహాంతో మాత్రం ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోలా. దేవుడు తను చేసే నిబంధన ముందుకు కొనసాగేంత వరకు కూడా, ఆ నిబంధన పరిపూర్ణమయ్యేంత వరకు కూడా దేవుడు ఆ నిబంధన కట్టుబడి ఉండే దేవుడు. నిజమేనా మాట? మరి అదే నిజమైతే దేవుడు ఒక మాట చెప్పాడు, నాతో దేవుడు చేసిన నిబంధన మీకు జ్ఞాపకం చేస్తా. ఏంటని నిబంధన అంటే, నేను మీ కొరకు పరలోక రాజ్యంలో మీరుండుటకు నివాస స్థలం సిద్ధపరిచి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. ఎవరు చేశారు నిబంధన? ఎవరు చేయలేదు ఇక్కడ ఈ ఊళ్ళో? కాకినాడలో ఎవరు చేయలేదా? మరి కాకినాడలో ఎవరు చేయకపోతే మీరు కామంగా ఉండండి, చేస్తే ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆ నిబంధన ఎవరిది? పరలోక రాజ్యం ఎవరిది? అక్కడ నివాసస్థలం ఎవరిది? 1000 ఏళ్ల పాలన ఎవరిది? క్రీస్తు ఉండాల్సింది ఎవరు? నువ్వు నమ్మకం కలిగి ఉంటే ఏమంటావు అంటే ఆ నిబంధన నాదే అంటావు, ఈ వాక్యం నాదే అంటావు. ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడుకుందాం. మన బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. ఏం భాగాలు? అది కూడా చెప్పరా? పాత నిబంధన, ఇప్పుడు చెప్పండి నిబంధన అంటే ఏంటి? ఇద్దరి మధ్యలో ఒప్పందం. పాత నిబంధన ప్రజలతో దేవుడు ఒప్పందం చేశాడు, కొత్త నిబంధన ప్రజలతో దేవుడు ఒప్పందం చేశాడు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒప్పందానికి దేవుడు కట్టుబడతాడు. ఇప్పుడు నేను దేవుడు కట్టుబడతాడని నాకు తెలుసు కాబట్టి నేను ఆయనకి లోబడాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఒకటే, వాక్యానికి నువ్వు లోబడు. దేవుని నామానికి మహిమ. ఇంకోటి, ఇశ్రాయేలు మరియు సంఘం అని ఒక వర్తమానం ఇలాగ మాట్లాడుతున్నాడు.
నేడు మనం ఒక నిబంధనను ఎలా చేస్తున్నాము చూడండి. కరచాలనము చేయుట ద్వారా. కొన్నిసార్లు ఇతరులు కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆ మాటలకు మనం ఒప్పుకున్నాక ఏం చేస్తామంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే అంటున్నాం. ఇప్పుడు ఈ రోజు మన నిబంధన షేక్ హ్యాండ్ అయిపోయింది. ఒక చిన్న మాట. అయితే బైబిల్ చెప్తా ఉన్నది, పాత నిబంధనలో ఎవరితో నిబంధన చేయాలంటే అక్కడ ఒక పెద్ద వ్యక్తి ఉండాలి, ఒక గౌరవం కలిగిన వ్యక్తి ఉండాలి. ఏ వ్యక్తి అంటే ఆ వ్యక్తి మాటకి నిలబడేవాడై ఉండాలి. చూడండి, అబ్రహాంతో దేవుడు నిబంధన చేసినప్పుడు అక్కడ ఏ ఒక్కరు లేకపోయినప్పుడు అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు జ్ఞాపకం ఉన్నదా? దేవుడు ఆయన మీద ఆయన ఒట్టు పెట్టుకొని నా తోడు అన్నాడు. అలాంటి నిబంధన భూమి మీద ఎవరికైనా దొరుకుతుంది అసలు? నమ్మటానికి ఆయనకి నన్ను నేనే నీకు నిబంధన చేసుకుంటాను అన్నాడు. అంతకన్నా గొప్పదున్నాడు. ఈరోజు మనం ఆ ప్రజలము. అటువంటి నిబంధన దేవుడు ఆయనంతట ఆయనే మన కొరకు తిరిగి లేచిన దేవుడు. నిబంధన చేసి తిరిగి లేచాడు. నేను మళ్ళా లేస్తాను మీ కొరకు. దేవుడు తిరిగి లేవటం వల్ల దేవుడికి ఏం ఉపయోగం లేదండి. మరణించి పాతి పెట్టబడి తిరిగి లేవటం వల్ల దేవుడికి కొద్దిగా కూడా ప్రయోజనం లేదు. ప్రయోజనం ఎవరికి ఉన్నది? అంటే ఇలాగున్నారు. ఎవరికి ఉపయోగం? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట. కొన్ని దేశాల్లో ఒకటి రెండు నిబంధనలు మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను. కొంచెం కదులుతారనుకుంటున్నా ఈ లోపు. చైనా దేశంలో నిబంధన చేయాలంటే అక్కడ వాళ్ళకి పద్ధతి ఉన్నది. ఏం పద్ధతి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉప్పు జల్లుకుంటారు. ఉప్పు జల్లుతారు, గుప్పుడిప్పు ముఖం మీద కొడతారు. గుర్తుపెట్టుకోమని. మీకు కూడా ఇక్కడ గుర్తుందో లేదో, చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు? గుర్తుందా మీకు? ఉప్పులో పెట్టించేవాళ్ళు. స్కూళ్ళల్లో పక్కనోడికి పెన్సిల్ రబ్బర్ ఇచ్చేటప్పుడు నిబంధన చేసేవాళ్ళు. మీకు తెలియదు అది నిబంధన అని, కానీ నిబంధన చేసేవాళ్ళు. గుర్తుందా? లేదు. నేను చెప్తా, గుర్తెచ్చుకోండి. ఇప్పుడు చెప్తున్నాడు రాజుగారు. గిల్లి అదిగో చూసారా, ఆ ఊళ్ళో కదా, ఇక్కడ కూడా జరిగింది అదే నిబంధన. దాని ఒక అర్థం ఏంటంటే నీకు జ్ఞాపకం ఉండటానికి ఏదో ఒక పని చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చైనా వాళ్ళలో ప్రవక్త అంటున్నాడు, చైనాలో వారి నిబంధన ఎలా చేసేవారు మీకు తెలుసా? వారు ఒకరిపై ఒకరు ఉప్పును చల్లుకునేవారు. అదే చైనాలో నిబంధన. ఈ చైనా వాళ్ళు ఏం చేస్తారు? అమెరికాకి వెళ్ళారు. చైనా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. చైనా వాళ్ళు అమెరికా వాళ్ళతో నిబంధన చేయాల్సి వచ్చారు. ప్రవక్త అన్నాడు, ఈ చైనాలో వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు రజకులు అంటారు. ఈ రజకులు ఏం చేసేవారంటే అక్కడ పెద్ద పెద్ద షాపులు పెట్టారు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఆ రోజుల్లో ఒప్పందాలు చేయడం కష్టంగా ఉండేది. ఈ బిల్ బుక్లు ఇవన్నీ లేవు, వాళ్ళకి అవన్నీ రావు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పేపర్ తీసుకునేవారు. మీరు బట్టలు ఇచ్చారా, ఎన్ని బట్టలు ఏంటి లెక్క ఉంటుంది దాని మీద. మొత్తం అయిపోయిన తర్వాత అదన్నీ రాసేసి ఆ పేపర్ చింపేస్తాడు. చింపి మీకు మొక్కేస్తాడు. ఆ మొక్క వాడి దగ్గర పెట్టి ఒక వారం మీకు టైం ఇచ్చాడు. వారం తర్వాత మీరు వచ్చిన బట్టలు ఏంటి ఇవ్వడం? చెప్పండి, ఏం చేయాలా? నేను మర్చిపోయానంటే బట్టలు మర్చిపో అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ప్రవక్త అన్నాడు వాడికి చదువు లేదు, కానీ వాడి దాని మీద ఏం రాస్తాడో ప్రపంచం ఎవరికి తెలియదు అన్నాడు. ఏం రాశాడో తెలియదు, వాడికి ఒకడికే తెలుసు. ఆ ముక్క రెండింటిని తీసుకొచ్చి సరిగ్గా పెడితే రెండు సరిపోతేనే ఇస్తాడు, లేకపోతే లేదు. ఈ రాత్రి మీకు అందరికీ మాట చెప్తున్నా. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుకు సిలువేసి ఆయన శరీరం పైకి తీసుకెళ్ళాడు, ఆత్మని కింద ఉంచాడు. అంటే రెండు ముక్కలు చేశాడు. ఒక ముక్క పైన ఉన్నది, ఒక ముక్క మన లోపల ఉన్నది. ఈ రెండు సరిపోవాలి. ఈ రెండు సరిపోవాలి. నీలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న వాక్యం రెండు సరిపోవాలి. అది దేవుడిచ్చిన ప్రత్యక్షత అయి ఉన్నది, అది దేవుడిచ్చిన బయలుపాటు అయి ఉన్నది. నీకు భూమి మీద వచ్చిన ఏ బయలుపాటు, ఏ ప్రత్యక్షత దాంతో సరిపోకపోతే దేవుడు లెక్క చేయడు. దేవుడు దాన్ని పట్టించుకోడు. అది దేవుడి క్రమము కాదు, అది ఆయన చిత్తము కాదు. అలాగే ఈ రోజు నువ్వు భూమి మీదగా దేవుడి యొక్క ప్రజలుగా ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఆయనలో ఏదైతే ఉన్నదో దానిలో రెండో భాగం నీవై ఉన్నావు. సెకండ్ పార్ట్ ఆఫ్ ది వర్డ్. నువ్వు వాక్యానికి రెండో భాగం అయి ఉన్నావు. నీ లోపల దేవుడు ఒక ఆత్మ ఉండాలి, దేవుడు ఒక వాక్యం ఉండాలి, ఆయన పట్ల విశ్వాసం ఉండాలి, ఆయన పట్ల ప్రార్థన ఉండాలి. ఆయనలో కలిగిన ప్రతి ఆత్మలో ఉన్న లక్షణము నీవు కలిగి ఉండాలి.
గమనించిన అపోస్తలులు పౌలు ఒక ఊర్లోకి వచ్చి అక్కడ అంతియోకు అన్న ఊర్లో అనేక మంది క్రైస్తవులను 1.5 సంవత్సరం పాటు గమనించిన తర్వాత వాళ్ళని చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? క్రైస్తవులు అన్నాడు. క్రైస్తవులు. చూడండి, అపోస్తలుని క్రైస్తవులు అనేది ఎవడు? అపోస్తలు వాళ్ళని చూసి క్రైస్తవులు అంటున్నారు. ఎందుకన్నాడంటే ఆశ్చర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్గా వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవులు. మరి మనం ఎవరు? క్రైస్తవులను నువ్వు చెప్పుకోవాలంటే మొక్క సరిపోవాలా? మొక్క సరిపోవాలా? చెంపబడిన మొక్క సరిపోవాలా? నువ్వు పొందుకున్న ఆత్మ, నువ్వు జీవించే జీవితము పక్కన పెడితే రెండు సరిపోవాలా? మా కోపడ మాకని కొద్దిమంది స్త్రీలు ఈవెన్ చర్చికి రావాలన్నా ఈ రోజు కూడా ఇంటి దగ్గర ఒక పని చేసి వచ్చారు. చేశారా లేదా? నేను చెప్తా, అన్ని మ్యాచింగ్ సెట్ అయినాయా లేదా? ఈ రోజు కూడా చేసి వచ్చారు. పెట్టిని తీసి మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ పెట్టుకుని కూడా వచ్చారు. నిజమో కదా? నువ్వు చెప్తారు, మీరు ఒప్పుకోరు. అయితే మన మధ్యలో ఒప్పించే దేవుడు ఉన్నాడు. మ్యాచింగ్ దేనికి మ్యాచ్ అవ్వాలా? డ్రెస్ మ్యాచ్ అవ్వాలా, కాళ్ళకి చెప్పులు మ్యాచ్ అవ్వాలా, చేతికి వాచ్ మ్యాచ్ అవ్వాలా, పట్టుకునే బ్యాగ్ మ్యాచ్ అవ్వాలి, లోపల కచ్చివి కూడా మ్యాచ్ అవ్వాలా. మ్యాచ్ కాబట్టి ఇచ్చి ఇదేం కచ్చి విక్రి పెట్టించి ఈ డ్రెస్ వేసుకెళ్తా, ఈ రోజు ఇది మ్యాచ్ అవ్వాలి, ఈ బ్యాగ్ అది అత్తి వాచ్ స్ట్రాపులు కూడా మార్చుకొని పెట్టుకుని డ్రెస్ మ్యాచ్. అయితే ఒక మాట చెప్తున్నాను, నీకు నువ్వు మ్యాచ్ అవ్వాల్సింది వాక్యానికి మ్యాచ్ అవ్వాలా. ఎందుకంటే ఆ ముక్క ఈ ముక్క రెండు మ్యాచ్ అవ్వాలి. అలా కానప్పుడు నీ ప్రయాస వ్యర్థము, నీ జీవితం వ్యర్థము, నీ ప్రార్థన వ్యర్థము, నువ్వు సంఘానికి వచ్చేది కూడా వ్యర్థము. నువ్వు ఎంత సంఘానికి వచ్చినా ముఖ్యమైనది నువ్వు ఎంత జీవించావు అదే ముఖ్యం. నువ్వు ఎంత వాక్యాన్ని నమ్మేవు అదే ముఖ్యం. చూడండి, అబ్రహాము దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ రాత్రి నీకు ఒక ప్రశ్న, నువ్వు నమ్మిన విధానం ప్రకారంగా దేవుడు అది నీకు నీతిని ఎంచగలిగే స్థితిలో నీ విశ్వాసం ఉన్నదా? నీ ప్రార్థన ఉన్నదా? నీ క్రైస్తవ జీవితం ఉన్నదా? నీ యొక్క సంఘ క్రమంలో నీవు ఉంటున్నావా? పూర్తిగా నువ్వు దేవుని యొక్క చిత్తానికి లోబడిన వ్యక్తివి అయితే నువ్వేమంటావంటే, నా జీవితాన్ని ఏలేవాడు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు అంటావు. ఏమా? మన జీవితాన్ని ఎవరు ఏలాలంటే ఒక్కరే, ఆయన వాక్యమై ఉండాలి. మన జీవితాన్ని ఒక్కరే ఏలాలి, వారి పరిశుద్ధాత్ముడై ఉండాలి. మనకి ఒక్కడే నాయకుడు, ఆ నాయకుడే పరిశుద్ధాత్ముడై ఉండాలి. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందాలంటే వాక్య క్రమం ప్రకారంగా నువ్వు జీవించాల్సిన అవసరం ఎక్కువ కలిగి ఉన్నావు. ఏమా? ఈరోజు మనం ఏం చేసాం తెలుసా? ప్రతి వ్యక్తికి ఒక సొంత నిబంధన ఉంటుంది, ప్రతి కుటుంబానికి ఒక నిబంధన ఉంటుంది, ప్రతి సంఘానికి ఒక నిబంధన ఉంటుంది, ప్రతి ఊరికి ప్రాంతానికి ఒక నిబంధన ఉంటుంది. అవునా కదా? ఎస్ఆర్ నువ్వు చెప్పండి. సరే, ఓ మాట చెప్తా అర్థం కావడం కోసం. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. జరిగేటప్పుడు ఏమంటారంటే, ఇది మా ఆచారం అండి. ఏంటి ఆచారం అంటే? వాళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్న ఒక నిబంధన. ఏంటన్నా ఏ నిబంధన కావాలా? దేవుడి నిబంధన, మన కుటుంబాల్లో మతాలు కులాలు పెద్దలు పెట్టిన నిబంధనలు. గట్టిగా రావట్లేదు ఎందుకునో. ఏ నిబంధన కావాలి? ఇప్పుడు దేవుని నిబంధన వెంబడిస్తే ఇంకొక నిబంధన వెంబడించలేవు. అవునా? యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దేవుడు స్పష్టంగా యెహోషువతో ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ మధ్యలో లేవీలు మందసం మోసుకొని పోతుండగా పాలెంలో ఉన్న వారందరూ లేవీలు మోసుకొని పోతున్న ఆ నిబంధన మందసమును వెంబడించండి. ఏ మందసము? రైట్, ఇవాళ మాట్లాడుకుందాం. ఇప్పుడు నిబంధన మందసం లోపల ఏమున్నాయి? గట్టిగా చెప్పండి త్వరగా. మందసం లోపల ఏముంటది? 2 పలకలు. ఆ పలకల్లో 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే వాక్యమై ఉన్నది. మరి అదే నిజమైతే ఇప్పుడు నిబంధనలో ఏమున్నది? మందసములో ఏమున్నది? ఎవరు చెప్పురా? వాక్యం అన్నది. అంటే ఇప్పుడు మందసాన్ని దేవుని వెంబడించమన్నాడు. అంటే మందసంలో ఏమున్నది? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు యోర్దాను నది దాటి అవతలకి రావాలంటే నిబంధన మందసం వెంబడించండి. ఏంటి నిబంధన మందసం అంటే? వాక్యము. అంటే ఇప్పుడు దేవుడు దేని నిబంధన అన్నాడు? వాక్యము నిబంధన అంటున్నాడు. దేన్ని వెంబడించమన్నాడు?
వాక్యమయ్యు నిబంధన వెంబడించమన్నాడు. ఈ నది యువతలో ఉండిపోవటానికి వీల్లేదు. నువ్వు నది దాటాలి. ఎప్పుడు ఆ వాక్యము దాటుతూ ఉండగా నీవు కూడా దాని వెనకాల దాటవలసి ఉన్నావు. యు హావ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క వాక్యం వెంబడించవలసినావు. మానవుని కాదు, మనుషుని నాయకత్వం కాదు, మానవ జీవితాన్ని కాదు, ఇతరులను వెంబడించడం కాదు, కానీ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని నువ్వు వెంబడించవలసినావు. దేవుడు నీకు ఇచ్చిన నిబంధన మందస్సును వెంబడించాలి. ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు ఇచ్చింది ఈ గడి వర్తమానము. ఈ గడి వర్తమానం అంటే వేరే ఏదో కాదు, ఈ కాలానికి దేవుడు పంపించిన నిబంధన అయి ఉన్నది. అది మనకు ఒక ప్రమాణము. నువ్వు ఆ ప్రమాణము దాటిపోవటానికి వీల్లేదు. నువ్వు దాన్ని వెంబడించాలి. ఎక్కడి వరకు? నది అవతలకి వెళ్ళేదాకా. మీరు గమనించండి, యెహోషువతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఆయన ముందే అంటున్నాడు, ఇదిగో యెహోషువ, నువ్వు వీళ్ళందరిని తీసుకొని అవతలకి వెళ్ళాలి. ప్రభువా వెళ్తాను. నది పొర్లి పారుతున్నది. బైబిల్ చెప్తా ఉన్నది అది పొర్లి పారే కాలం యోర్దాను. అవునా? ఆశ్చర్యం ఏంటి తెలుసా? అది పైనుంచి కింద పారుతుంది. వీళ్ళు కింద నుంచి వెళ్ళాలి అవతలకి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యెహోషువకి నిబంధన చేశాడు కాబట్టి దేవుడు కట్టుబడి ఉండాలి. అది దేవుడు నీళ్లు తక్కువగా ఉన్న కాలంలో దాటించలా, అధికంగా పొర్లి పారేటప్పుడు దాటించాడు. ఈ రాత్రి నీకు సంగతి చెప్తాను నేను. దేవుడు నీకు చిన్న చిన్న సమస్యలు మన దగ్గరికి రాడు. చిన్న చిన్న బాధ ఉన్నప్పుడు దగ్గర రాడు. చిన్న చిన్న వ్యాధి ఉన్నప్పుడు దగ్గర రాడు. ఈ వ్యాధిని ఏ ఒక్కడు తీర్చలేడు. ఇంత పెద్ద సమస్య ఏ ఒక్కడు తీర్చాడంటే అదిగో దేవుడు అప్పుడు రంగం మీదకి వస్తాడు. అప్పుడు నీ పక్షం ఉంటాడు. డాక్టర్లు మా వల్ల కాదంటారు, కుటుంబం నా వల్ల కాదంటారు, బంధువులు నా వల్ల కాదంటారు, స్నేహితుల నా వల్ల కాదంటారు, సంఘం నా వల్ల కాదంటారు. అందరూ దూరం పెట్టాక దేవుడు అంటాడు, ఇదిగో ఇప్పుడు నీ పక్కన ఉన్నానంటాడు. నేను నీ పక్కన ఉన్నానంటాడు. నీ సమస్యను తీరుస్తానంటాడు. సమస్య ఎంత పెద్దదైతే దేవుడు అంత త్వరగా రంగం మీదకి వస్తాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు చిన్న చిన్న సమస్యలు తీర్చే దేవుడు కాదు. నా దేవుడు చిన్న చిన్న సహాయం చేసే దేవుడు కాదు. నా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఘనమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. అందుకే నాకు ఎప్పుడు సంఘంలో ఒక్క విషయంలో కోపం ఎక్కువ. అందరూ లాస్ట్లో సాక్ష్యం చెప్పేసి చివరిలో ఒక మాట అంటారు. వినబడలా? నా దేవుడు చెన్నై చేయడే, నా దేవుడు చెన్నై చేయడు కదా, మరి నువ్వెందుకు చిన్న సాక్ష్యం అంటున్నావు? కరోనాలోంచి నువ్వు పైకి లేచావు, చిన్నదా పెద్దదా? ప్రాణం పోతుంది డాక్టర్లు చెప్పాడు, కానీ బతికావు. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఆయనతో మాట్లాడుతున్నా, అదే చాలా పెద్ద సమస్యలు దేవుడు నేను పైకి అయిపోయాను అనుకున్నా. ఈరోజు దేవుడు ఆయనకి తీసుకుని కూర్చోబెట్టాడు కోడికలో. అవునా? ఇప్పుడు ఆయన ఏమంటాడు? చిన్న సాక్ష్యం అంటాడా? అనడు. ఎందుకన్నాడంటే నా దేవుడు నా జీవితాన్ని పొడిగిచ్చాడు. చిన్నది కాదు, చిన్నది కానే కాదు, అసాధ్యము. బైబిల్లోకి మాట ఉన్నది. ఒక చిన్న సంఘం మీకు జ్ఞాపకం చేయను. నిన్న శనివారం మధ్యాహ్నము మన మధ్యలో ఒక సహోదరుడు వచ్చారు, మీకు అందరూ తెలుసు. భోజనం చేస్తున్న సమయంలో ఒక సిస్టర్ ఒక బ్రదర్ని తీసుకుని వచ్చారు, వాళ్ళ కొడుకుని. చిన్నప్పుడు తల్లి గర్భంలోంచి ఆ బిడ్డను బయటకు తీస్తున్నప్పుడు ఇక్కడ పట్టుకొని బయటకు తీశారు. దేని బట్టో ఇక్కడ పట్టేసింది. ఆ పిల్లడికి ఒక చేయి పైకి ఉంటుంది, ఒక చేయి కిందకు ఉంటుంది. ఈ చేయి తిప్పలేడు ఇలాగా, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయి ఇక్కడ జరగదు. ఇలాగా పైకి లేపలేడు, ఇలా చేయి పెట్టలేడు. ఇది పరిస్థితి. నాతో పాటు వచ్చిన సహోదరుడానికి ప్రార్థన చేసిన తర్వాత 2 నిమిషాలు పెట్టింది గట్టిగా. తర్వాత 2 నిమిషాలు ప్రార్థన చేశాడు. చెయ్యి ఇలా దీప్ప అన్నాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తే 3 అంగుళాలు తక్కువ ఉన్న చెయ్యి 3 అంగుళాలు పెరిగినది. ఏంటది? నమ్మటానికి అవుతుందా? అవుతుందా అంటున్నా. ప్రవక్త కాలంలో ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తికి 3 అంగుళాలు కాళ్ళు పెరిగిందని మనం చదివాం. అయితే శనివారం మధ్యాహ్నం దేవుడు నాకు అది చూడటానికి అవకాశం ఇచ్చాడు. ఆ కళ్ళ ముందే జరగడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను చూసి నమ్మటానికి. అంటే నేనేమంటానంటే దేవుడు నిబంధన చేశాడు. ఏ నిబంధన తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేరి కార్యముల కన్నా ఘనమైన కార్యములు చేస్తాడన్నాడు. బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే పొట్టికాలు పొడిగవ్వాలా, పొట్టి చేయి పొడిగవ్వాలా. అయితే దేవుడు ఏం చెప్పాడంటే అంత్య దినములందు నేను నా సర్వశరీరుల మీద ఆత్మను కుమ్మరింతును, వారి ఘనమైన కార్యములు చేస్తారు. They are able to do miracles in my name.
నామాలో వాడు అద్భుతమైన కార్యములు చేస్తానంటున్నాడు. అంటే దేవుడు యొక్క నిబంధన ప్రజలుగా నీవెవరో నీకు తెలుసుకున్నట్లయితే ఆయన కార్యములు నీ జీవితంలో జరిగి తీరుతాయి, నిశ్చయంగా జరిగి తీరుతాయి. ప్రజలు అని అంటున్నాడు, ఆ నిబంధన వెంబడించండి, ఆ మనసుని కలిసి మీరు వెళ్ళండి, మీరు నిశ్చయంగా దీన్ని దాటుతారు. ఆశ్చర్యం. వాళ్ళు నిబంధన మందసం పట్టుకొని ఆ యోర్దానులో కాలు ఇలా పెట్టగానే నీరు మొత్తం వెనక్కిపోయింది, నీరంతా ఎండిపోయినది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కింద నీటిని చూడటంలా, వాళ్ళు ఏం చూస్తున్నారు తెలుసా? ఆ మందసాన్ని చూస్తున్నారు. ఇక్కడ నీరున్నదే, ఇది పొర్లి పారుతున్నదే, పొలవ గట్లని తెగిపోయి పారుతున్నదే, చెరువు అన్ని గండ్లి పడిపోయినాయే, అంతా నీటి దీని లోపలికి వచ్చిందే. దీనిలో కొట్టుకుపోతామా? దీనిలో జారిపోతామా? బలమైన వస్తువు తీసుకుపోదామా? నడుంకి తాడు కట్టుకుందామా? ఒక కర్ర పట్టుకుందామా? గొలుసు పట్టుకుందామా? మనోళ్ళు ముందుల్లోకి వెనకెళ్ళడుద్దామా? ఏం ఆలోచన? వారి ఆలోచన ఒక్కడే, ఫాలో ద ఆర్క్. మందసం వెంబడించు. దేవుడు చెప్పాడు, దాన్ని నమ్ము, దాన్ని వెంబడించు. ఈ రోజు నేను నీకు చెప్తున్నా, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నువ్వు మనసులో లేవనే స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా తింటానికి నువ్వు ఇబ్బంది పడతా ఉంటే ఒక్కడి జ్ఞాపకం పెట్టుకో, నీ ముందున్న వాక్యాన్ని వెంబడించు. ఇంకో మాట చెప్పొచ్చా మీకు? ఇది అర్థం కాలేదా? ఇంకోటి చెప్తా. నీ ముందున్న వాక్యాన్ని వెంబడించు. అర్థమైంది ఇదేనా? పోనీ ఇంకోసారి చెప్పను, ఇంకో విషయం. నీ ముందున్న దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించు. మళ్ళా చెప్పనా? వాక్యాన్ని వెంబడించు. ఇంకోసారి చెప్పనా? వాక్యాన్ని వెంబడించు. నువ్వు చేయాల్సిన ఒకటే, వాక్యాన్ని వెంబడించు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేద్దాం? ఇంకా బలంగా. ఒకటే సంగతి, నీ ముందు దేవుడు పెట్టిన వాక్యాన్ని వెంబడించు. అక్కడ రాసిన మాటను నమ్ము. అది చీకట పగల నాకొద్దు, పగల రాత్రి నాకొద్దు, నువ్వు చేయగల వల్ల నాకు అనవసరం. నువ్వు ఒకటే పని చేయి, నీ ముందు దేవుడు ఏం పెట్టాడో దాన్ని మాత్రమే నమ్ము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయాల్సిన ఒకటే, నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఆ కార్యం చెయ్యవలసి ఉన్నాడు. ఇప్పుడు దేవుడికి తప్పదు నమ్మాక. ఈ రాత్రి సమస్య ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడిని నమ్మెను. మరి మన సమస్య చెప్పనా? మనము దేవుణ్ణి కూడా నమ్ముతాం. అబ్రహాము దేవుణ్ణే నమ్మాడు, మరి మనము దేవుణ్ణి కూడా నమ్ముతాం. అమ్మ శివాలయం గుడిలో పూజారి మన యూత్ క్యాంప్కి వచ్చింది, మీకు అందరు చూశారు కదా. అమ్మ అంటది, యేసుప్రభు కూడా దేవుడు నేను నమ్ముతానంటది. చెప్పండి, ఇప్పుడు ఆయన కూడా దేవుడే అంటుంది. ఇప్పుడు మనం కూడా ఏం చేసాం? ఇప్పుడు మనుషులందరూ నమ్ముతాము, దేవుడిని కూడా నమ్మాం. కానీ అబ్రహాం మనుషులు లేకుండా నమ్మడా, దేవుడు నమ్మాడు. నువ్వు ఎక్కడున్నావు ఈ రాత్రి? నువ్వు అబ్రహాం సంతానం, అబ్రహాంలాగే ఉంటావు కదా. గతంలో మీకు చెప్పా, మళ్ళా గుర్తు చేస్తాను, ఎవరేమనుకోమాకండి. ఈ కాలపు వర్తమానికుడు ప్రవక్త అంటున్నాడు ఒక మాట. దేవుడు మనల్ని ఒక్క కణముతో నిర్మాణం చేయాల, పంది కణముతో నిర్మాణం చేయాల, మానవ కణంతో నిర్మాణం చేశాడన్నాడు. మరి అదే నిజమైతే మనలో ఏ లక్షణాలు ఉండాలి? మనం కోతి పిల్లలమా? కోతి లక్షణాలు లేవు. కుక్క పిల్లలమా? కుక్క లక్షణాలు లేవు. మరి మనకి ఏ లక్షణాలు ఉండాలి? దేవుడి పిల్లలైతే దేవుడి ఒక లక్షణాలు ఉండాలి. దేవుడు ఒక లక్షణాలుగా నీ లోపల ఉంటే, నువ్వు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి కదా. మరి అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక కార్యాలు ఎక్కడ ఉంటాయి? నీ దగ్గరే, నీ చేతుల్లో ఉండాలి. ఇంకా మనం ఏడుస్తాను మన ఇంట్లో ప్రార్థనలో, ఇంకా ప్రభా నాయకు తిరుగు, నన్ను చూడు, నాకు ఈ కార్యం అడుగుతానే ఉన్నావు. నిజంగా అబ్రహాము కుమారుడు అయితే దేవుడు ఇప్పటికే నీకు నిబంధన చేస్తున్నాడు. ఇప్పటికే నీకు నిబంధన చేస్తున్నాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నిబంధన వెంబడించటం. నిబంధన వెంబడించటం. మళ్ళా చెప్పనా? నిబంధన వెంబడించడం. ఎందుకు వెంబడించాలంటే, నీకు కావలసిన యావత్తు దేవుడు ఆ నిబంధనలు పెట్టాడు. నువ్వు ఒక్కటే, నీ ముందు దేవుడు 100 నిబంధనలు చేయాల, ఒకటే నిబంధన, నువ్వు పరలోకం వచ్చేదాకా నాది బాధ్యత, నిన్ను పరలోకం తీసుకెళ్లే బాధ్యత నాది. ఈ మధ్యలో అన్నీ ఆయన చూడాలి. ఓ చిన్న మాట చెప్తా, చెప్పండి. దేవుడు ఐగుప్తులో ఉన్న వారికి ఏమని చేశాడు నిబంధన? కానాను అన్న తర్వాత అది కూడా చెప్పండి. నిబంధన ఏం చేశాడు చెప్పండి, నాకు మీ మాటలొద్దు. దేవుడు చేసిన నిబంధన మీకు అర్థమైతే మొత్తం అక్కడే ఉంది.
కనాను మీకు ఇచ్చి తిని ఏమన్నాడు? వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉండగా దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు మనం ఏం చేయాలా? తీసుకునేదాకా బాధ్యత ఎవరిది? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు బైబిల్లో దేవుడు నీ కొరకు నిబంధనలు రాస్తే ఈ నిబంధన నువ్వుగా నమ్మినట్లయితే ఆ నమ్మిన నిబంధన నెరవేరేంత వరకు నీ జీవితంలో నీ యొక్క బాధ్యత దేవుడిది అయి ఉన్నది. If you accept the promise, if you believe the promise, then God is able to do miracles until you reach the promise. దేవుడు యొక్క వాగ్దానం నమ్మినట్లయితే ఆ వాగ్దానం యొక్క జీవితంలో నెరవేరేంత వరకు ఆశ్చర్యములు, అద్భుతములు, స్వస్థతలు, ఘనమైన కార్యములు చేసి అది ముగిసేంత వరకు ఆయన నిన్ను కాపాడవలసి ఉన్నాడు. నమ్మగలవా? ఇప్పుడు దేవుణ్ణి స్వస్థపరుస్తాడా? స్వస్థపరచాలి, ఎందుకంటే నిబంధన చేస్తున్నాడు. నిన్ను దీవించాలి, ఎందుకంటే నిబంధన చేస్తున్నాడు. నువ్వు అక్కడ చేరేదాకా కాపాడాలి, ఎందుకంటే దేవుడు నిబంధన చేస్తున్నాడు. మరి ఇక్కడికి భయం దేనికి? చీకడంటే భయం, పొద్దున అప్పు కట్టాలంటే భయం, చర్చికి రావాలంటే భయం, ప్రార్థన చేయమంటే భయం, సాక్షి చెప్పంటే భయం. ఎందుకు భయం అంటే నువ్వు దేవుడిని సంపూర్ణంగా వెంబడించక నీకు భయము. నువ్వు దేవుడిని పూర్తిగా వెంబడిస్తే నీ లోపల భయం ఉండదు, భయం స్థానంలో ధైర్యం ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు పిరికితనం గల ఆత్మనివ్వలేదు కానీ ఏ ఆత్మనిచ్చాడు? ధైర్యం గల ఆత్మనే మీకు ఇచ్చాను. ఈ ధైర్యం ఎక్కడిదంటే నీ శరీరంలో ఉన్న బలమే కాదు, నువ్వు పుట్టిన కులంలో బలమే కాదు, నువ్వు ఉండే ఊర్లో బలమే కాదు, నీ కుటుంబంలో ఉన్న బలమే కాదు, కానీ దేవుడు ఒక ఆత్మ నీకు ఇచ్చిన ధైర్యం. ఏమా మీరు గమనించండి, వారందరూ మేడగదిలోకి వెళ్ళినప్పుడు, ఇలాగే మేడగదిలోకి వచ్చినప్పుడు వాళ్ళు భయపడి వెళ్ళారు. ఈ కాల ప్రవక్త అంటారు, వారు పిరికి వాళ్ళుగా పైకి వెళ్ళి ధైర్యవంతుల కిందగా దిగారు అన్నాడు. ఏంటంటే అది ఏ యూదుడికి భయపడి పైన మేడగదిలోకి వెళ్ళి మాట్లాడకుండా 10 రోజులు కూర్చున్నారో, ఆకలి వచ్చిన అవసరం వచ్చిన కిందకి రాకుండా భయపడున్నారో, చంపేస్తారేమో అని భయపడ్డారో అవుతున్నాడు. వారు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నాక కిటికీలు తలుపులు బద్దలు కొట్టుకొని కిందకు వచ్చారండి. ఎందుకని? వీళ్ళే బంధకాలు పెట్టుకున్నారు లోపల, వీళ్ళే గడేసుకుని లోపల ఉన్నారు. ఇప్పుడు నీ జీవితంలో కూడా అన్నిటికీ నీవే గడలేసుకున్నావు. భయం అనే గడ, అవిశ్వాసం అనే గడ, ప్రార్థన లేకపోయిన గడ, బద్ధకం అనే గడ, ఇవన్నీ గడలమన్నాయే. ఈ రాత్రి నిజంగా ఈ మేడగదిలో కూడా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే నీకు ఒక మాట చెప్తున్నా, వాడిని ఒక తన్ను తన్నే, వాడిని ఇప్పుడే తన్ను, ఆ గడి తీసి పక్కన పడే. ఎందుకంటే ఆ గడితో నీకు మళ్ళా ఎన్నడూ అవసరం రాదేక. ఐగుప్తులోంచి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను బయట తీసుకొస్తా ఒక మాట అన్నాడు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఏడుస్తూ ఉంటే అక్కడ నిలబెట్టి దేవుడు వాళ్ళతో ఒక మాట అన్నాడు, ఇదిగో మీరు మీ వెనకాల తరుముతున్న ఐగుప్తులను చూసారే, ఒకసారి అందరూ చూడండి అన్నాడు. ఒకసారి అందరూ చూడండి అన్నాడు. ఎందుకని? మళ్ళా మీ జీవితంలో వారిని ఎన్నడూ చూడడు. ఈ రాత్రి మీకో మాట చెప్పనా? తీసుకునే వాళ్ళు వచ్చారా? తీసుకుంటేనే చెప్పలేత నాకొద్దు, నమ్మకం ఉంటేనే చెప్పండి. నేను మీకు కూడా ఒక మాట చెప్తున్నా, అదే దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మి మీకు మాట చెప్తున్నా, అదే వర్తమానం చెప్తూ ఉన్నా, అదే దేవుడి గురించి చెప్తూ ఉన్నా. ఈ రోజు మిమ్మల్ని వెంబడించే సమస్యలకి ఒక్కసారి దాని ముఖం జ్ఞాపకం చేసుకోండి. మీ సమస్యలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? నీ జీవితంలో మళ్ళా ఎన్నడూ వాటిని చూడవు. నువ్వు నమ్మేవా? ఇక నీ సముద్రం కూడా నీ ముందు నిలబడలేదు, ఎర్ర సముద్రం నీ ముందు నిలబడలేదు, ఎరికో గోడ నిలబడలేవు, యోర్దాను నది నీ ముందు నిలబడలేదు. కారణం ఏంటంటే నువ్వు నిబంధన ప్రజలుగా ఉన్నావు. నువ్వు నిబంధన ప్రజలుగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు, నడిపించాలని ఆశపడుతున్నాడు. నీ గమ్యం చేరే వరకు నీతో పాటు ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మానవులైన మనం ఒగ్గెంతట్టు ఒగ్గెంతిట్టు, ఓసారి అటు దూకి, ఓసారి ఇటు దూకి, ఓసారి కుటుంబంలో, ఒకసారి బంధుత్వం, ఓసారి స్నేహితులు, ఓసారి సంఘం, ఓసారి ప్రార్థన, ఓసారి లోకం, ఓసారి విశ్వాసం, ఒకసారి ఏం పోతామని. నేను అంటున్నా, నువ్వు దేవుళ్ళో ఉన్నావా, నీ మాట స్థిరంగా ఉంటుంది. అమ్మ చెప్దాం ఒకసారి. ఉండేవాళ్ళు చెప్పండి, అందరూ వద్దు. అలాగ ఉండేవాళ్ళు అందరూ చెప్పకండి. నువ్వు క్రైస్తవుడివి, ప్రపంచం తలకిందలైనా నీ మాటకు నువ్వు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నువ్వు మాట అంటే అర్థం ఏంటి తెలుసా? నిబంధన. నిబంధన అంతేనా? నువ్వు బాప్తిజం పొందినప్పుడు ఏమన్నావు? నేను చర్చికి వస్తానన్నావు.
ఎందుకు రావట్లేదు ఆదివారాలు బుధవారాలు ప్రార్థన మధ్యలో పెట్టుకుంటారు. కారణం ఏంటంటే నాకు కుదరదు, మాట ఇచ్చావుగా. ఇచ్చేవలేదా? ఇచ్చేవలేదా? మరేం చేయాలా? మిగతాయన్నీ పక్కనే. నీ జీవితంలో నీకు మాట చెప్తా, జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన 6 రోజులు, 7 రోజు ఇవ్వాలా నీకు? 7 రోజు నీది కాదు, దేవుడిది అది. ఈ రోజు ఎందుకు మన ఇంట్లో సమస్యలు అంటే 7వ రోజు దేవుడికి ఇవ్వక. కాబట్టి ఏం చేద్దాం ఇక నుంచి? ఒకటే గుర్తుపెట్టుకో, నేను బతికేది వారంలో 6 రోజులే. 7వ రోజున దేవుడి దగ్గర బతికితేనే మళ్ళీ 6 రోజులు నా జీవితంలో ఉంటాయి. ఎంత బాగుంది ఇది? ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఆదివారం చెప్పనా, అపవాది ఆ రోజే మనకి పని ఇస్తుంది. అపవాది ఆ రోజు అవకాశం ఇస్తే పని చేయమని. ఆ రోజే మన ఇంటికి బంధువులు వస్తారు, ఆ రోజే స్నేహితులు వస్తారు, ఆ రోజే బయటికి వెళ్దామంటారు, ఆ రోజే వేరే పని అంటారు. అన్నీ ఆ రోజే. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు నువ్వు నిబంధన ప్రజలు అని. నీ నిబంధన నీ ద్వారా తప్పించి దేవుడు యొక్క ఉగ్రత నీ మీదకి రప్పించి వాడు నవ్వుకోవటం కోసం, సంతోషపడటం కోసం నిన్ను దేవుడు యొక్క రాజ్యానికి పోనీయకుండా చేయడానికి వాడు చేసే ప్రయత్నమే నిన్ను సంఘానికి రాకుండా ఆపటం. అయితే మనం ఏం చేద్దాం ఈరోజు? నాకు కుదరదు అంటే వాడు పోడు, నేను రాలేనంటే వాడు పోడు, నా దగ్గర డబ్బులు లేవన్న పోడు, అంత దూరం ఏం వస్తాలని పోడు. వాడికి ఒక మాట చెప్పండి, మళ్ళా నా జీవితంలో ఇంకెప్పుడు నువ్వు కనపడదు. ఏం చెప్పాలా? మళ్ళా నా జీవితంలో. ఎందుకని? నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చర్చికి పోతాను ఆపుతామంటే నువ్వు ఎవడివి? నన్ను చర్చికి రాకుండా ఆపేవాడు ఎవడో తెలుసు? ఆ దృష్టిలో అపవాది. నువ్వు పోవద్దంటే వాడు అపవాది కుమారుడు వాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానము కానీ ఉంటే నీకు ఒక మాట చెప్తా, నువ్వు నిబంధన ప్రజలు అయినట్లయితే నీకు ఒక సంగతి చెప్తున్నా, వాడిని నువ్వు త్వరగా గుర్తిస్తావు. అయితే రహస్యం చెప్పనా, వాడు బయట ఎక్కడ ఉండడు, మన ఇంట్లోనే ఉంటాడు, మన సంఘంలోనే ఉంటాడు. ఇంకో మాట చెప్పనా, వాడు కొన్నిసార్లు నీ లోపలే ఉంటాడు. అయితే నువ్వేం చేయాలంటే వాడిని జుట్టు పట్టుకొని బయటికి లేకబడేసి వాడికి మాట చెప్పారు, నీకు నాకు సంబంధం లేదు, పోయి ఈ రోజు నుంచి మళ్ళీ నా జీవితంలోకి, నా ఇంట్లోకి, నా కుటుంబంలోకి రావడానికి వీలేదు, నువ్వు నాతో మాట్లాడడానికి మాట్లాడేవా బంధిస్తాను జాగ్రత్త అని చెప్పన్నాడు. యేసుక్రీస్తు నామములో చెప్పగలవా? ఉందా ధైర్యము? నిన్ను ఆటంక పరిచే వాడంతా దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అబద్ధీకుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి నీకు జ్ఞాపకం రావాలి నిబంధన ప్రజలు. అబ్రహాం ఇంట్లోంచి బయలుదేరాడు, దేవుడు పిలిచాడని. దేవుడు అన్నాడు శారాను కూడా పిలువన్నాడు. శారా ఇద్దరు వెళ్దా పోదన్నాడు. లోతు వచ్చాడు, నేను కూడా రానా అన్నాడు. వచ్చే అన్నాడు. అంటే నువ్వు చర్చికి వెళ్తుంటే ఎవడో నాపితే ఏం చేయాలి? వినపడలేదండి? ఇక్కడ దాకా వెళ్దాం రానండి. ప్రశాంత్ ఎంగేజ్మెంట్కి ఒక పాస్టర్ గారు నాకు కలిశాడు. వస్తావా అన్న. నువ్వు ఎక్కడా అన్నారు. ఇక్కడ దాకా అన్న. తీసుకెళ్ళి ఒరిస్సా తీసుకెళ్ళి ఎంగేజ్మెంట్ గుంటూరు నుంచి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? గుంటూరు నుంచి ఒరిస్సాకి. ఎక్కడ దాకా అన్నా? అది మరి మీ పక్కన ఉండేవాళ్ళు మిమ్మల్ని ఆపితే మీరేం చేయాలి? ఇక్కడ దాకా చర్చకి తెచ్చేయండి. వాడు నిజంగా వచ్చాడా, వాక్యం అన్నాడు, ఇక్కడే ఉంటాడు. మీ వాళ్ళకి మేలు జరగనియండి, అంతేనా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నిబంధన దేవుడు చేసినప్పుడు, మన నిబంధన ప్రజలమైనప్పుడు మన ఆలోచనలో దేవుడు యొక్క వాక్యం మాత్రమే ఉంది. దేవుడు ఎర్ర సముద్రం ఎందుకు చీల్చాడు? యొర్దాను ఎందుకు ఎండిపోజేశాడు? అయితే ఏకరాశిగా దేవుడు మొత్తం నిలబెట్టాడంటే తన నిబంధన ప్రజలకు అడ్డం వచ్చింది కాబట్టి. అవునా? మరి ఈరోజు ఈ కాలంలో మీకు రహస్యం చెప్పాలి. ఆ కాలంలో ఐగుప్తు నుంచి కనానికి ఎంతమంది వచ్చారు? 2. యెహోషువ, కాలేబు. 2 కొరకు దేవుడు ఎర్ర సముద్రం తెచ్చాడు. మోషే వెళ్ళిపోయి యెహోషువ ఒక్కడే కదా ఉన్నాడు. కాలేబు మళ్ళీ 2 కోసం దేవుడు యోర్దాను పై నిలబెట్టాడు. ఎంతమంది కోసం? 2 కోసం ఎర్ర సముద్రం తెరిచిన దేవుడు 2 కోసం 20 లక్షల మంది ప్రజలను 45 సంవత్సరాలు పోషించిన దేవుడు. ఎంతమంది కోసం? నేను చెప్పనా? ఇప్పుడు భూమి మీద 2 కన్నా ఎక్కువ మంది వధువు ఉన్నారు కదా, ఉన్నారా లేరా?
మరి ఈ ఊళ్ళో ఉన్నారా లేదా? ఇప్పుడు మీకు ధైర్యం ఏమి ఉండాలంటే, వారు ఐగుప్తు నుంచి కనానికి భూమి మీద వెళ్ళే ప్రజలకే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే, భూమి మీద నుంచి నువ్వు పరలోకానికి వెళ్ళే ప్రజలు కదా, మరి దేవుడు నీకు ఇంకెన్ని కార్యాలు చేయాలి, ఇంకెంత ధైర్యం ఇవ్వాలి, ఇంకెంత విశ్వాసం ఇవ్వాలి, ఇంకెన్ని వాగ్దానాలు చేయాలి, ఇంకెంత గొప్ప కార్యాలు చేయాలి. రెండో మాట, వారికి దేవుడు ముందు కంటికి కనిపించే నిబంధన పెట్టాడు. కంటికి కనిపించే అగ్నిస్తంభం పెట్టాడు, కంటికి కనిపించే మేఘస్తంభం చెప్పాడు, కంటికి కనిపించే ఒక మోషేని శరీరం మిగిలిన ప్రవక్తను పెట్టాడు. అయితే దేవుడు ఈ కాలంలో నిన్ను ఎంత నమ్మాడంటే, కంటికి కనబడిన పరిశుద్ధాత్మని మధ్యలో పెట్టి వెంబడించున్నాడు. ఎంత నమ్మాడు? అబ్రహాము దేవుడిని నమ్మాను, అయితే ఈ కాలంలో దేవుడు నిన్ను నమ్మాను. ఏంటిది? ఎవడు నువ్వు? ఇచ్చే నన్ను నమ్మటమేంటి దేవుడు? ఏ స్థితికి దేవుడు ఈరోజు వచ్చాడు చెప్పనా? నీ మధ్యలో పరిశుద్ధాత్మను పెట్టి నువ్వు నమ్మితే నువ్వు ఆయన చూస్తావు, ఆయన దేవుడిని నమ్మన్నాడు. ఎట్లాగా? ఇప్పుడు అబ్రహాం యొక్క మొదటి తరము వాళ్ళని చూడలా, దూరంగా వెళ్ళిపోయాడు. చివరి తరము, అర్థం కాలేదు ఎవరికి? ఆ చివరి తరం ఎవరు అంటున్నా? వినబడలేదు. నువ్వేనా? అయితే దేవుడు నీతో ఇప్పుడు నిబంధన చేయాలి, నిబంధన అప్పుడే చేస్తున్నాడు, నిబంధన అక్కడే చేస్తున్నాడు. అక్కడే నువ్వు దేవుళ్ళో ఉన్నావు, అక్కడే అబ్రహాములో ఉన్నావు. నువ్వు అబ్రహాము సంతానము మాత్రమే కాదు కానీ దేవుడు అంటున్నాడు, రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం, నువ్వు అబ్రహాము యొక్క రాజ సంతానం అయి ఉన్నావు. మామూలు సంతానానికే దేవుడు అన్ని కార్యాలు చేస్తే ఇక రాజ సంతానానికి ఎన్ని చేయాల? అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము సంతానం లోపలికి వచ్చి దేవుడు కార్యాలు ఏమి చేయాల, కానీ రాజ సంతానంలోకి వచ్చి నేనే కార్యాలు చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఎవరు నమ్మాడు దేవుడు? వినపట్లేదు నాకు. నమ్మితే ఎట్టెందుకుంటారు అసలు మీరు? కింద కూర్చునేవాళ్ళు. ఎవరు నమ్మాడు దేవుడు? మిమ్మల్ని నమ్మలేదు, అది నన్నైతే నమ్మాడు. నాకు తెలిసి నన్ను నమ్మాడు సంగతి. దేవుడు చేసే కార్యాలని ఎలా జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి ఇది దేవుడు చేసిన కార్యాలే కానీ మనోడు చేసిన కార్యాలు కాదు. కాబట్టి ఈ రోజు మన విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలంటే, భూమి మీద ఉన్న ప్రజలు అందరికన్నా మన విశ్వాసం ఇంకా పైన ఉండాలి. ఎందుకంటే చూడండి, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అయితే మన విషయంలో దేవుడు మనల్ని నమ్మెను. మరి ఇప్పుడు మనం ఎంత ప్రత్యేకమైన వాళ్ళ భూమి మీద? మనల్ని దేవుడు నమ్మితే ఇక దేవుడు మనల్ని నమ్మకపోవడం అసాధ్యము. ఎందుకంటే దేవుడు ఒకసారి నమ్మితే, ఏశావుని ద్వేషించితిని ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు? ఒక్కసారే. ఎప్పటిదాకా ఉన్నాడు ఆ మాట మీద? యాకోబు చనిపోయి దేవుని చేరేదాకా దేవుడు ఆ మాట మీద ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని నమ్మాడు దేవుడు? యాకోబు ఇంకా పుట్టలా, యాకోబు ఇంకా బయటికి రాలా, ఏశావు ఇంకా బయటికి రాలా, ఇంకా పుట్టలా, ఏ పాపమో చేయలా. అప్పుడే దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో ఉండగానే, రెబెకా గర్భంలో ఉండగానే ఇదిగో యాకోబుని ప్రేమించేతని. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు ఇంకా భూమి మీదకి రాలా, దేవుని ప్రేమించాడు. అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో నీ తర్వాత వచ్చే జన్మలకు లోపడరు, అయితే 4వ తరం వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు, నేను వాళ్ళు మారింటాను, వాళ్ళు ఆలకిస్తాను, వాళ్ళు ఎవరు బందీలుగా చేశారో వాళ్ళని సంహరిస్తాను అన్నాడు. ఏమని? ఇప్పుడు 4వ తరం ఎవరు? ఇప్పుడు ఒకవేళ నీవే 4వ తరం అయితే నిన్ను బంధించిన వాడిని ఆయన సంహారం చేయాల. నిన్ను బంధించిన వాడు అపవాద అయితే ఆయన సంహారం చేయాలి. నువ్వు 4వ తరము వారివే కాదు, 4వ ముద్ర కింద ఉండేవాళ్ళు కూడా అయి ఉన్నావు. ఎందుకంటే వధువెత్తబడి 4వ ముద్రలోనే, ఇప్పుడు ఉన్నది 4వ ముద్రలోనే. ఈ 4వ ముద్ర అన్నిటికన్నా విలువైనది, అన్నిటికన్నా బలమైనది, అన్నిటికన్నా శక్తివంతమైనది. మర్మం చెప్పాలా? వారు ఐగుప్తులో నుంచి కనాను వరకు నడిచి వచ్చే నిబంధన ప్రజలు. ఇప్పుడు మనమే భూమి మీద నడిచే ప్రజలు కాదు, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే ప్రజలు. ఏమా? ఇంకో మాట చెప్పొచ్చా? ఈ భూమి మీద జీవిస్తున్న అత్యంత శక్తివంతమైన వధువు 6 సంఘాలు లేదు, 7వ సంఘాల చివరిలో ఉన్నది. ఎలాగా శక్తివంతమైన వధువా? ఎలాగ శక్తివంతమైందంటే, వారందరూ మరణించి పాతి పెట్టబడి కొన్ని వందల వేల సంవత్సరాల సమాధిలో ఉండి ఆయన రాకడలో పైకి లేవాలి. మరి మనమైతే వినపడలేదండి. నమ్మిన వాళ్ళు చెప్పండి, అందరూ వద్దు, సంతోషంగా లేరైతే. ఇలా మాట్లాడదాం. ఇప్పుడు దేవుడు మనకు చేసిన నిబంధన ఏంటి? దేవుడు పౌల్లో ఉండి ఒక నిబంధన చెప్తే పౌలు గారు అది ఆయన కూడా కలుపుకున్నాడు దాంట్లో.
అర్థం కాదు అందరికీ ఆ నిబంధన. పౌలు అంటున్నాడు మనమందరం నిద్రించము కానీ. వినపడలా? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? రెప్పపాటి కాలములో మన శరీరంలో మార్పు పొందును, కడబోర మోగును, మనం మార్పు పొందును. ఏంటది? నీకు ఇచ్చిన నిబంధన యొక్క ముగింపు. పౌలుకి ఎంత ఇష్టమో తెలుసా? పౌలు మనతో కలుపుకొని అంటున్నాడు. పౌలుకి తెలుసు ఏ కాలమో పౌలుకి తెలుసు. పౌలు అంటున్నాడు మనమందరం నిద్రించాం కానీ. పౌలు ఎంత ఆశపడుతున్నాడు. అయితే దేవుడు పౌలు నువ్వు ఆశపడు కానీ నీకు అవకాశం లేదంటున్నాడు. అయితే దేవుడు మనల్ని అంటున్నాడు నువ్వు ఆశపడద్దు, మీకు అవకాశం ఇచ్చానంటున్నాడు. మీకు అవకాశం ఇచ్చానంటున్నాడు. కాబట్టి ఈ రోజు దేవునికి ఇచ్చిన అవకాశము ఉట్టి మాట కాదు, నిబంధన. ఇట్స్ ఎ కోవెనెంట్. దే ఆర్ పీపుల్ ఆఫ్ కోవెనెంట్. ఈ రోజు మనం ఏమై ఉన్నామంటే నిబంధన ప్రజలమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అబ్రహాము ప్రవక్త, మోషే ప్రవక్త, యెహోషువని దేవుడు ప్రవక్తగా వాడుకున్నాడు. ఈ కాల ప్రవక్తను ప్రవక్తగా వాడుకున్నాడు. పౌలు మొదటి కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు. అలాగే ఈ కాల ప్రవక్త మనకు మాట చెప్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము భూమి మీద కాదు, పరలోకములో. వచ్చిన మరి జ్ఞాపం చేస్తున్నా. యేసుక్రీస్తు అటు వెళ్తుంటే ఎటు వెళ్తే అటు వెనకాలే తిరిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవడు? యేసుక్రీస్తు ఎటు వెళ్తే అటే వెళ్ళాడు ఒక ఆయన. వినబడ గట్టిగా చెప్పండి. పేతురు. ఆయన ముందుకెళ్తే ముందుకు వెళ్ళాడు, వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్ళాడు, పడుకున్నాడు, కూర్చున్నాడు, తింటే తిన్నాడు. ఏం చేసిన పక్కన వాడు మీరు గమనించండి. సిలువ వేసేటప్పుడు కూడా అక్కడ పరిగెత్తుకుంటూ పోయాడు. శిక్ష వేసినప్పుడు పరిగెత్తుకుంటూ పోయాడు. ఏం చేసినా పక్కనే ఉన్నాడు. చేస్తూ కూర్చుని అడిగాడు, ప్రభువా దగ్గరికి కుంటోడు వస్తే కాళ్ళు ఇచ్చావు, గుడ్డోడు వస్తే కళ్ళు ఇచ్చావు, మూగోడు వస్తే మాట ఇచ్చావు, చచ్చుపడిపోతే కాళ్ళు పైకి లేపావు, పాడిన ముట్టు కూడా పైకి లేపావు, చనిపోయి లాసిన పైకి లేపావు. ఎవడు ఏమొచ్చేది అది ఇచ్చే ప్రభువా, మరి మాకేమిస్తావు? సో ఇలా మాట్లాడుకుందాం. అందరికి అన్ని ఇచ్చావు, మేము మీ వెనకాల సమస్తం విడిచిపెట్టి నీ వెనకాల వస్తున్నావే, మరి మాతో ఏదో నిబంధన చేస్తావా అంటున్నాడు. మాకేమైనా నిబంధన ఉందా అన్నాడు. అప్పుడు అంటాడు, పేతురు నీకు ఇక్కడేమేమని కానీ అక్కడిస్తారు. పేతురు నీకు ఇక్కడేమో అక్కడిస్తా. వచ్చే స్థానంలో, వచ్చే కాలంలో, పునర్జన్మ వచ్చిన తర్వాత అక్కడ పరలోక రాజ్యంలో సింహాసాలు ఉంటే దాంట్లో ఒకటి ఎక్కిస్తా. పేతురు మనిషి సింహాసాన్ని ఎక్కిస్తా. అటు పక్కన గోత్ర పెద్దలు ఉంటారు, ఇటు పక్కన అపొస్తలులు ఉంటారు, దాన్ని మనిషి సింహాసాన్ని ఎక్కిస్తా. ఇప్పుడు పేతురుకి ఇచ్చిన మాట దేవుడు తప్పుతాడా? నిబల్లా తప్పుతాడా? అప్పుడు ఎందుకని? నిబంధన. ఇప్పుడు పేతురు ఎవరు? నిబంధనల ప్రజలు. అపోస్తలులు ఎవరు? నిబంధనల ప్రజలు. ప్రవక్తలు ఎవరు? నిబంధనల ప్రజలు. అయితే ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే దేవుడు అపోస్తలతోనూ ప్రవక్తలతోనూ వధువును కూడా గెలిపాడు. ఇప్పుడు వధువు స్థానం ఏంటో తెలుసా? దేవుడు అపోస్తలని ప్రవక్తలు నా కుమారులు అనలా. ఆమోస్ 3:7 చెప్తారా? దేవుడు తన దాసులైన ప్రవక్తలు. 10:7 ప్రకటన గ్రంథము. దేవుడు తన దాసులైన ప్రవక్తలు తెలిపిన ప్రకారంగా. ప్రవక్తలు ఎవరు? అబ్రహాముని దేవుడు ఎక్కడ నా కుమారుడు అనలేదని ప్రవక్త అంటున్నాడు. ఏమన్నాడు? దాసుడు అన్నాడు. అంటే అబ్రహాం ఎవడు? అయితే అబ్రహాం యొక్క 4వ తరం సంతానం మాత్రము దాసులు కాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ కాల ప్రవక్త వర్తమానం అంటుంది, ఆయన తండ్రుల యొక్క పాపం కానీ ఉంటే అది 4వ తరం వరకే ఉంచుతాడు. ఇప్పుడు దేవుడు మనల్ని దాని నుంచి బయటికి తెచ్చాడు. అంటే నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని కూడా దేవుడు పక్కగా తెప్పించి నేనైతే కేకబెట్టి పిలుస్తున్నాను. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. వారు ఐగుప్తు నుంచి కనానికి వస్తున్నప్పుడు మోషేకి వ్యతిరేకంగా ఒక గుంపు పైకి లేచింది. ఏ గుంపు? కొరాహు, అబిరాము, దాతాను, మిర్యాము. అయితే ఆశ్చర్యం తెలుసా? ఈ కోరహుని దేవుడు తీసేసి భూమిలో పంపించాడు, కానీ కోరహు కుమారులు రాసిన గీతాన్ని మాత్రం కీర్తనలో పెట్టాడు. ఏంటది? అంటే నీ తండ్రులు ఎలాగున్నారో కాదు, కానీ నీవు కానీ దేవుడి వైపు తిరిగితే నీ తండ్రి మీద ఉన్న శాపాన్ని ఆయన తీసేగా సమర్థుడై ఉన్నాడు. నిజమేనా? ఎందుకని? అది దేవుడిచ్చిన నిబంధన. ఆయన వైపు తిరిగి మొరపెడతారు 4వ తరం వారు. అప్పుడు నేను వారికి ఉన్న బంధకాలు తీసేస్తా, బానిసత్వం తీసివేస్తా, నేను వారిని నా వైపు తీసుకొని వస్తా, వారిని బంధించిన వారిని సంహారం చేస్తా. కాబట్టి నీ జీవితంలో బంధకాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, శోధనలు ఉన్నాయని, బంధించాడని, పడేశాడని, తోసేశాడని, తిట్టాడని, తెప్పించాడని, అయ్యా అవన్నీ పొడుచుకోవద్దు, వదిలేశాడు. ఒక్కటి నమ్ము, మందసం. దేవుని వాక్యము, ఈ కాలపు వర్తమానం
పరిశుద్ధాత్మ నాయకత్వము, శక్తి, నడిపింపు నువ్వు ఎప్పుడైతే నమ్మావో దేవుడు గొప్ప కార్యాలు అక్కడ చేయగలడు. ప్రజలో వచ్చిన మాట ముగింపు దగ్గరలో ఉన్నా, ఇదే వర్తమానంలో వచ్చిన మాట చెప్తాను. చూడండి, దేవుడు అక్కడ అబ్రహాంతో బలి పడినప్పుడు అక్కడ మాట అంటున్నాడు, 3 ఏండ్ల పొయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏళ్ల గొర్రెను ఏం నమ్మంటున్నాడు బలికి? అన్ని మూడే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇంకో మాట, అది యేసును చూపించేలాగన బలి అర్పణలో వాడబడింది. అన్ని మూడు తీసుకొచ్చారు కదా. అది అబ్రహామునికి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహామా నువ్వు గొర్రె 2 ముక్కలు చేయి, దూడను 2 ముక్కలు చేయి, అన్ని 2 ముక్కలు చేయి, మధ్యలో అలా పెట్టన్నాడు. అయితే అబ్రహాం అన్నిటి చంపాడు కానీ పావురాలు చంపల, వదిలిపెట్టాడు. దాని మీదకి గద్దలు వచ్చి వాళ్తుంటే తోల్తా కూర్చున్నాడు. సాయంకాలం అయిపోయింది, అబ్రహాంకి అలాగే నిద్ర వచ్చింది. దేవుడు అబ్రహాము నిద్రపోతా ఉండగా ఆ నిద్రలో నిబంధన చేశాడు. ఏం నిబంధన? ఆ కళ్ళే బరువుల మధ్యలో సగానికి నరికేశాడు. మనం అనుకున్నాం కదా. ఇంకో మాట చెప్పడం మీకు మర్చిపోయింది ఇక్కడ. పాత నిబంధన కాలంలో అప్పటికి ఇంకా పేపర్లు రాలేదు నిబంధన అగ్రిమెంట్ రాసుకోవడానికి. వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక జంతువుని తెచ్చి ఆ జంతువు బతికుండగా దాని మీద మొత్తం నిబంధన అంతా రాసి, ఆ తర్వాత జంతువుని చంపేసి ఎండబెట్టాక ఒక ముక్క ఈడు తీసుకుని ఒక ముక్క కాలు తీసుకుని వెళ్ళిపోతారు. ప్రాంతాలు, సరిహద్దులు, యుద్ధాలు ఆగిపోవటం నిబంధనలు మొత్తం అలా రాసేవాళ్ళు. ఒక జంతువు మీద రాసి ఆ ఎండిపోయిన చర్మ మొక్క వాళ్ళ దగ్గర పెట్టుకునేవాడు. గొడవ వచ్చినప్పుడు ఆ మొక్క 2 తెచ్చి పక్కన పెట్టేవాడు. వయసులో ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఏ నిబంధన చేస్తున్నాడు? బతికుండగా ఒక జంతువుని తీసుకొచ్చి దాన్ని వధించి 2 ముక్కలు చేసి దాన్ని ఎండబెట్టు, ఆ మధ్యలోంచి నేను నీకు నిబంధన చేస్తాను. వయసులో మీరు గమనించండి, ఎన్ని ముక్కలు చేశాడు గొర్రెని? మేకని 2 ముక్కలు, దూడని 2 ముక్కలు. మన బైబిల్ ఎన్ని ముక్కలు? పాత నిబంధన, కొత్త నిబంధన. వారికి ఇచ్చిన ముక్క వారిదే, నీకు ఇచ్చిన ముక్క నీదే. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, మీరు చూడండి, యేసుక్రీస్తును సిలువ ఎక్కడ వేశాడంటే దేవుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో సిలువేశాడు. అంటే ఏంటి? ఈ నిబంధన నాదే, ఈ నిబంధన నాదే, మధ్యలో నేనున్నా. అంటే ఆ నిబంధన నెరవేర్చాల్సిన ఆయనే, ఈ రోజు మీకు ఇచ్చిన ఈ నిబంధన నెరవేర్చాల్సింది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంటే నిబంధన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఒక జంతువుని చంపి దాని మధ్య నిలబడి నిబంధన 2గా చీల్చి ఒకరొక భాగం తీసుకునేవారు, మరొకరు మరొక భాగం తీసుకునేవారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. వచ్చినమాట ఈ బలుల ద్వారా దేవుడు క్రీస్తు గురించి చూపిస్తున్నాడు. యేసుని కల్వరి యొద్దకు దేవుడు రప్పించి ఆయన ముక్కలుగా చేర్చను, ఆయన శరీరం పరమందు చేర్చుకును, ఆత్మను మన మీదకి పంపిను, ఆయన మీద ఉండిన ఆత్మయే నీ మీద ఉండబలను. ఏంటి సార్ అది? ఎందుకని? ఆ ముక్కే నీ మీద ఉన్నది. సరే, మేడగది గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. మరి పాస్టర్ ఒక మాట చెప్పారు ఇక్కడ, మేడగద ఉద్యోగం ఏది చెప్పారు? అపోస్తల ఉద్యోగ కూడిక. అపోస్తలు ఎప్పుడయ్యారంటే మేడగది నుంచి అపోస్తలు అయ్యారు వాళ్ళు. అంతకుముందు మీలాగా మాలాగా అందరిలాగా ఉండేవాడు. వాళ్ళు ఎప్పుడు అపోస్తలు అయ్యారంటే పరిశుద్ధాత్మ లోపలికి వచ్చారు. మరి ఈ రోజు కూడా ఈ మేడగదిలో కూర్చొని మీరు ఉజ్జీవంగా బయటికి పోవాలంటే అక్కడ దిగి వచ్చిన దేవుడే ఇక్కడ దిగి రావాల. అక్కడ దిగి వచ్చిన దేవుడే అదే ఆత్మ మళ్ళా దిగి వచ్చినప్పుడు అదే కార్యములు మన మధ్యలో జరగవలసి ఉన్నది. ఎందుకంటే ఆ మొక్క పైన ఒకటి ఉన్నది, ఇదిగో మిగిలిన మొక్క ఇక్కడ ఉన్నది. ఇక్కడ శరీరం ఇక్కడ, ఆత్మ అక్కడ. సరే చెప్పనండి. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరం పరలోకమందు ఉందన్నాడు. ఏమా అయితే అని అంటున్నాడు, నీడ భూమి మీద ఉందన్నాడు. ఏంటది? సరే, ఇక్కడున్నా నేను, లైట్ ఇక్కడుంది, నడుస్తా ఉన్నా, ఇప్పుడు నీడ కూడా నడవాలి వద్దు నాతో పాటు? ప్రాఫిట్ అంటున్నాడు, క్రీస్తు పరలోకంలో ఎలా నడిస్తే భూమి మీద వధువులా నడవాలన్న. ఎందుకని? నీ నుంచి నీ నీడని వేరు చేయగలరా? అవ్వదు. చేసి చూపించండి. అవునా? అయితే నీడతో నువ్వేం చేయగలవు? ఒకసారి దేవుణ్ణి వాక్యాన్ని పూర్తిగా నమ్మని ఒక వ్యక్తి ప్రభుత్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు. రక్షణ బాప్తిజం పొందక్కర్లేదు, నమ్మితే చాలు అన్నాడు ఒకడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సరే ఒక పని చేసి అవుతాడా, ఇంటికెళ్ళి కోడి నీడతో పులుసు పెట్టుకొని రా అన్నాడు.
ఏంటది? ఏంతో ఏంతో పులిసి పెట్టాలి? అవుతుందా? ఎందుకు అవుతుంది? వెళ్ళిపో అన్నాడు. రక్షణ కూడా అంతే, పో అన్నాడు. నువ్వు నమ్మితే సరిపోదు. ఇప్పుడు కోడి నీడ కనబడుతుంది కదా, ఉంటుందా పోయి? అవుతుందా? ఎవరు ఉండేవాళ్ళు ఉన్నారు, నాకు తెలియక అడుగుతాను. మా ఊళ్ళో అయితే ఉండరు. అది కాకినాడ సంగతి నాకు తెలియదు. వండుతారు ఎవరన్నా? ఆ. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? కూర వండాలంటే కోడి కావాలా, రక్షణ కావాలంటే బాప్తిజం పొందాలా. ఆప్షన్ లేవు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఎంచుకోవడానికి వీలే లేదు. ఇక దీని అర్థం ఏంటంటే వాక్య క్రమము నువ్వు దాటడానికి వీలు లేదు. ఎందుకంటే పేతురులోంచి దేవుడు ఒక మాట మాట్లాడాడు. ప్రతి వాడు యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతురు. ఏంటది? నిబంధన. దేవుడు ఈ కాలానికి మనకి ఇచ్చిన నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా పరిశుద్ధాత్మని ప్రతి ఒక్క వ్యక్తి నమ్మవలసి ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి పొందవలసి ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి దాని కింద జీవించవలసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చెప్పనండి. అలాగే క్రీస్తు యొక్క శరీరం పూర్తిగా దేవుని యొక్క వాక్యముతో నిర్మాణము చేయబడి ఉన్నది. మరి ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరము ఆయన శిరస్సు అయితే నీవెవరు? ఆయన శిరస్సు అయితే నీవెవరు? ఇలా మాట్లాడుకుందాం. శరీరమును శిరస్సును దేవుడు రెండు ముక్కలు చేశాడు. శిరస్సు అనే ముక్క పైన ఉన్నది, శరీరం అనే ముక్క ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ ముక్కలు ఏముండాలి? శిరస్సు వాక్యము, మరి శరీరం ఏమై ఉంటుంది? శిరస్సు పరిశుద్ధాత్మ, మరి శరీరం ఏమై ఉండాలి? మరి ఆ శిరస్సు ఈ శరీరానికి అతకాలైతే రెండిట్లో ఒకటే ఉండాలి. అదేగా నిబంధన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఈ కాలానికి ఇచ్చే నిబంధన ఏంటో తెలుసా? ఒక భాగము వాక్యము, మరొక భాగము ఆచారము కాదు. అది పూర్తిగా క్రీస్తు యొక్క శరీరము. ఆమేన్. ఈ రోజు మనం ఇంకా ఆచారం లోపల పెడుతున్నాం. ఆచారం నీలో ఉండగా నీవు ఎన్నడూ వాక్యమై ఉన్న శరీరము కాదు, నువ్వు వాక్యమై ఉన్న క్రీస్తువు కాదు. కాబట్టి క్రీస్తు నీకు కావాలా, మిగతావన్నీ బయటికి పోవాలా. ఆమేన్. ఇంకో చిన్న మాట, ఇజ్రాయెల్ మరియు సంఘం ఇంకో చిన్న మాట. అచ్చట దేవుడు అబ్రహాముకు ఏమి చేయబోతున్నాడో చూపిస్తున్నాడు. అనగా ఇస్సాకు యొక్క సంతానము ద్వారా ఆయన తన ప్రియకుమారుడైన క్రీస్తును తీసుకువచ్చిందని, మరియు తరువాత ఆయన భూమికి మరియు ఆకాశముకు మధ్యలో ఆ సూర్యుడు అస్తమించే సమయంలో, భూమికి చీకటి కమ్ముకున్న సమయంలో ఆయన వధించెను, మరియు అచ్చట ఆయన రెండుగా చీల్చి ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలు పగలుగా ఉండాల్సిన చీకటి అయింది. అది రాత్రి కాదు, పగలు కాదు. సూర్యుడు పక్కకి వెళ్ళి దాక్కున్నాడు, చంద్రుడు బయటికి రాల, మేఘాలు నడ్డొచ్చినాయి, మొత్తం చీకటి. ఎందుకని చీకటి అంటే అబ్రహాముకు దేవుడు ఏ శరీరం చూపించిన ముక్కలు చేశాడో ఆ శరీరము కల్వరి సిలువలో ఉన్నది. ఇక్కడ దేవుడు నిబంధన, క్రీస్తులోంచి నిబంధన చేస్తున్నాడు. నా ప్రజలకి ఇదిగో రక్షణ ఇక్కడి నుంచే, నా ప్రజలకి విమోచన ఇక్కడి నుంచే. చూడండి, దేవుడు ఆయనలో నుండి ఆత్మను బయటికి లాగి అచ్చటి భూమి మీద ఉన్న కుటుంబాలతో ఒక నిబంధన చేస్తున్నాడు. అక్కడ అబ్రహాంతో నిబంధన, ఇక్కడ సిలువ మీద భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంతో దేవుడి నిబంధన. దాని లోపల మనం కూడా ఉన్నామా? ఉన్నట్టేనా? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము నిద్రలోకి వెళ్ళినప్పుడు మరణము ప్రతి జీవికి ఖచ్చితంగా రావాల్సి ఉన్నది అంటానికి సాదృశ్యంగా దేవుడు అబ్రహాముని నిద్రలోకి పంపించాడు. కానీ నిద్ర లేచేసరికి దేవుడు ఒక కార్యాన్ని అబ్రహాం చూశాడు. అంటే నీవు కూడా మరణానికి వెళ్ళే లోపే నీ లోపల మొత్తం వదిలేసి సంపూర్ణంగా దేవుడు నమ్మి, సంపూర్ణంగా దేవుడు వెంబడిస్తే అదే ఆశ్చర్యమైన కార్యము నీ జీవితంలో దేవుడు చేయగలడని నీకు ఒక రుజువునిచ్చాడు, నీకు ఒక బలమనిచ్చాడు, నీకు ఒక నిబంధన ఇచ్చాడు. కాబట్టి రాత్రి మనం ఒక నిర్ణయం తీసుకున్నామా? చెప్పండి, ఏం తీసుకున్నాం? ఏం జరిగినా, ఏం చేసినా, ఎవరైనా చెప్పినా, ఇంటి వాళ్ళు చెప్పినా, బయట వాళ్ళు చెప్పినా, పక్కింటి వాళ్ళు చెప్పినా, ఎదురు వాళ్ళు చెప్పినా, నమ్మిన వాళ్ళు నీకు సహాయం చేసిన వాళ్ళు చెప్పిన ఒక మాట జ్ఞాపకం పెట్టుకో. ఎవరు సహాయం చేసినా కొద్ది కాలమే. నీకు శాశ్వతంగా నిత్య జీవం చేరే వరకు సహాయం చేసేవాడు ఒక్కడే. ఒక్కడే. చెప్తారా ఒక్కడి పేరు? ఆ ఒక్కడి పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని ఆయన నీకు సహాయం చెయ్యాలి అంటే ఆయన సహాయం చేయవలసి ఉన్నాడు. ఎందుకున్నాడు? నిబంధన చేసి ఉన్నాడు. ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తా. ఒకసారి ఒక మంచి సహోదరికి వివాహం జరిగించాక ఆ అమ్మాయి శరీరంలో ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది. అప్పుడు అమ్మాయి ఒక మాట అన్నది, నన్ను వదిలిపెట్టేసి నాకు విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళు చేసుకోవచ్చు కదా అని.
ఎందుకనంటే నాలో ఈ లోపం బలహీనత ఉంది, నువ్వు మంచివాడివి, నువ్వు ఎందుకు ఇలా వదిలేయచ్చు కదా అంటే, అప్పుడు ఆ యవనస్తుడు ఒక మాట చెప్పాడు, ఒకవేళ నాకే ఎలాగైతే నువ్వు వదిలేసేదానివా అన్నాడు. ప్రాణం పైన వదిలిపెట్టున్నాడు నా. మరి నేను ఎందుకు వదిలిపెట్టాలి? ఆ రోజు పెళ్లి రోజు ప్రమాణం చేయలేదా, నిబంధన చేయలేదా అన్నాడు. ఆ రోజు ఒక నీకు మాట ఇచ్చాను కదా, నేను ఆ మాటకి కట్టుబడి ఉంటాను అన్నాడు. నేను అదే అంటున్నా, భూమి మీద పెళ్లి చేసుకుని 2 నెలలకి 3 నెలలకి ఆ పెళ్లి కుమ్మడు అటువంటి కానీ మాట ఇచ్చినట్లయితే మరి మరి ఆయన సంగతి ఏంటి చెప్పండి? ఆయన వదిలిపెడతాడా? నువ్వు తప్పు చేసావనో పాపం చేసావనో ఒకసారి బయటికి ఒకసారి లోపలికి పిలిచే దేవుడు కాదు. యాకోబును ప్రేమించుతని, ఏశావుని ద్వేషించుతని, జీవితకాలానికి ప్రేమించడం అయిపోయింది, జీవితకాలం ద్వేషించడం అయిపోయింది. కాబట్టి ఆయన ప్రేమలో నీవు ఉన్నావా, నిబంధన నువ్వు నమ్ముతావు. అయితే నీతో చేసే నిబంధన ప్రేమ నిబంధన, నీతో చేసే నిబంధన ఎత్తబాటు నిబంధన, నీతో చేసే నిబంధన నిత్య జీవపు నిబంధన, నీతో చేసే నిబంధన పరిశుద్ధాత్మ నిబంధన, నీతో చేసే నిబంధన స్వస్థత నిబంధన, నీతో చేసే ప్రతి నిబంధన వాగ్దాన రూపంలో నీకు ఇచ్చిన నిబంధన అయి ఉన్నది. కాబట్టి నీ ముందు ఎర్ర సముద్రము నిలబడలేదు, ఎరుకో గోడలు నిలబడలేవు, యొర్దాను నీళ్లు నిలబడలేవు, ఈ కాలంలో అపవాది యొక్క పన్నాగాలు నిలబడలేవు, వాడేసే ఉచ్చులు నిలబడలేవు, వచ్చే వాతావరణ పరిస్థితులు నిలబడలేవు, ఆర్థిక ఇబ్బందులు శోధనలు నిలబడలేవు. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు కాదు, లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మావో, నీలో ఉన్న గొప్పవాడిని నువ్వు చూడగలిగావో, నీతో నిబంధన చేసిన దేవుడిని చూడగలిగావో, ఆయనే పెళ్లి కుమారుడు నమ్మి నువ్వు ఆయన వెనక నడిచినట్లయితే ఆయన నీకు ప్రధానంలోనే వాగ్దానం చేశాడు. ఎక్కడ చేశాడు వాగ్దానం? అందరూ పెళ్లిలో ప్రమాణంలో వాగ్దానం చేస్తే యేసుక్రీస్తు ముందే చేశాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మిమ్మల్ని అందరినీ ఒక్కడే పురుషుడికి ప్రదానం చేసి తిని. మన మీద నమ్మకంతో పౌలు ప్రదానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన మీద నమ్మకంతో ఇస్సాకు వలె రెబెకాను చూడకుండా ఆయన కూడా ప్రమాణం చేశాడు. మనం ఇంకా రాలా 4వ తరగతి ప్రజలము, మనం ఇంకా రాలా మలాకి 4లో ఉన్న పరిచయంలో ఇంకా రాలా. అప్పటికే దేవుడు మనల్ని ప్రేమించున్నాడు, అప్పటికే దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు నమ్మకంగా ఆయన నమ్మి వెంబడించు. ఎప్పటిదాకా? ఒకటి ఆయన రావాలా, లేదా మనం పోవాలా, రెండిళ్ళు ఏదో ఒకటి జరగాల. అప్పుడు దాకా మనం ఆయనతో ఉండాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.